రేపో ఎల్లుండో కాళేశ్వర రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది జస్టిస్ ఘోష్ కమిషన్. అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఇప్పటిదాకా 119 మందిని విచారించింది కమిషన్. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా న్యాయ సమస్యలు రాకుండా రిపోర్టు తయారు చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. కాళేశ్వరంపై ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసింది జ్యుడిషియల్ కమిషన్. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ వచ్చారు. కాళేశ్వరం కుంగిన ఘటనపై నిరుడు మార్చిలో జ్యుడిషియల్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ నుంచి ఏడాది పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఈఎన్సీలు, ఎస్ఈలు, అధికారులతో పాటు మొత్తం 119 మంది నుంచి విచారణ స్టేట్మెంట్లను తీసుకుంది. వాళ్ల విచారణ తరువాత ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను కమిషన్ విచారించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసింది. కమిషన్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. నిజానికి కమిషన్ గడువును ఇప్పటికే ప్రభుత్వం 7 సార్లు పొడిగించింది. అధికారులు అఫిడవిట్లు సమర్పించటం, విచారించటం ఆలస్యమైంది. వారి నుంచి సమగ్ర వివరాలను సేకరించాల్సి రావడంతో తొలుత అందరి నుంచి కమిషన్ అఫిడవిట్లు తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 2-3 అధికారులను 2-3 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. డ్రాఫ్ట్ రిపోర్టు కూడా సిద్ధమైందనుకున్న దశలో కమిషన్ గడువును ప్రభుత్వం గత మేలో మరో 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతా రిపోర్టు తయారీ కోసమేనని అనుకున్నా చివరి నిమిషంలో కేసీఆర్, హరీష్, ఈటలను విచారించేందుకు కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 6న ఈటల, 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను విచారించింది. వారి స్టేట్మెంట్లను తీసుకున్న కమిషన్ చైర్మన్ లీగల్ ఒపీనియన్లు తీసుకుంటూ జాగ్రత్తగా రిపోర్టును తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ 2-3 రోజుల్లోనే రిపోర్టును ప్రభుత్వానికి ఇస్తారని తెలుస్తోంది.